ఫ్రెండ్స్, శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు చాలామందికి శివరాత్రి ఎందుకు చేసుకుంటామో తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. శివరాత్రి అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఈరోజే శివుడు నిరాకారమైన రూపం నుంచి లింగ రూపంలోకి మారుతాడు. అంటే పూజలు అందుకోవడానికి నిరాకారం అంటే ఆకారం లేని స్థితి నుంచి ఒక ఆకారంలోకి, లింగాకారంలోకి వస్తారు. మనము ప్రకృతిలో ఎక్కడ చూసినా శివుడే ఉంటాడు అనుకుంటాం కదా. సో మనం ఎక్కడ చెట్టు, పుట్ట, కొమ్మ, బండ, రాయి అన్ని శివుడే. సో మనం పూజించడం కోసం మనం ఒక దగ్గర ఒక దేవుణ్ణి పూజిద్దాము, మనకు ఒక ఆకారంలో ఉండాలంటే శివుడు అన్నమాట, లింగ రూపంలోకి వచ్చాడన్నమాట. అదొకటే కాదు, ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది. సో దీన్ని కూడా పురస్కరించుకొని శివరాత్రి జరుపుకుంటాము. శివరాత్రి రోజు శివుడు నృత్యం చేస్తాడు. ఇది కూడా ఉంది కారణం. అదేంటంటే శివుడు కాలకృత విషయాన్ని స్వీకరిస్తాడు కదా. మనము సముద్ర మదనం చేసినప్పుడు వచ్చిన కాలకృత విషయాన్ని శివుడు గొంతులో దాచుకుంటాడు. సో ఆ గొంతులో విష ప్రభావము శివుని పైన పడకుండా అంతా మంచి జరగాలని చెప్పి అందరూ దేవతలు శివరాత్రి రోజు రాత్రి జాగరణం చేసి పూజలు చేసి శివుడికి అభిషేకాలతో మాలలతో శివుడిని ఆరాధిస్తారన్నమాట. అదొకటే కాకుండా శివరాత్రి అనేది ఒక స్పెషల్ డే. ఆ రోజు మనకి చాలా చీకటిగా ఉంటుంది, వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు విశ్వం అంటే తెలుసు కదా, అంత లోకంకి అధినాయకుడు శివుడిని పూజిస్తూ మనం కూడా శివ ఆరాధన చేస్తూ మన లోపల ఉన్న శివతత్వాన్ని తెలుసుకోవడం కోసం శివరాత్రి రోజు జాగరణ చేసి ఉపవాసాలు ఉండి ధ్యానం చేస్తే మన లోపల ఉన్న శివతత్వం మనకు బోధపడుతుంది అన్నమాట.